సో ఈ రోజు హెయిర్ ఆయిలింగ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి ఈ రోజు అంటే వ్లాగ్ స్టార్ట్ చేసుకున్నాను. నిష్క ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నిష్క వాళ్ళ మమ్మ ఈ రోజు ఇంట్లో ఉన్నారు కాబట్టి. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఇప్పుడు తను అక్కడ ఆడుతుండింది టీవీ చూస్తూ, నేను వ్లాగ్ చేస్తున్నానని అర్థమయ్యి వచ్చేసింది. జోంగ పిల్ల, నేను చిన్నప్పటి నుంచి అంతే. నా ఛానల్లో మీరు కొద్దిగా తక్కువ మాట్లాడండి. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఇన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని నేను ఒక హెయిర్ ఆయిల్ రెడీ చేసుకున్నాను అనమాట. నేను ఏం మాట్లాడతాను అదంతా రిపీట్ చేస్తుంది. యు నాటీ గర్ల్. అండ్ ఎప్పుడైనా సరే ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ డన్. మీరే చూడండి ఎంత మంచి బ్లో డ్రై లుక్ ఇంట్లోనే పాసిబుల్ అయిందో. ఈజీగా అంటే హెయిర్ డ్రై చేస్తూనే నాకు హెయిర్ కూడా స్ట్రైట్ అయిపోయింది అనమాట. సో ఇంత ఈజీ కదా. హాయ్, హలో, నమస్తే, దిస్ ఇస్ చైత్ర అండ్ దిస్ ఇస్ నిష్కా శెట్టి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర రాయ్. అందరికీ నమస్కారం. నిష్క ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నిష్క వాళ్ళ మమ్మ ఈరోజు ఇంట్లో ఉన్నారు కాబట్టి. సారీ అండి, లేదు, నో ఛాన్స్ కదా. వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేస్తే చాలు, ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇప్పుడు తను అక్కడ ఆడుతుండింది టీవీ చూస్తూ, నేను వ్లాగ్ చేస్తున్నానని అర్థమయ్యి వచ్చేసింది. జోంగ పిల్ల, నేను చిన్నప్పటి నుంచి అంతే. టీవీ చూస్తుంది, పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే నాకు ఫైనలీ ఈరోజు షూటింగ్ గ్యాప్ దొరికింది. చాలా రోజులు అయింది, లేట్ నైట్స్ అవ్వడం ఇలాంటి చాలా టైర్డ్గా ఉన్నాను అనమాట. సో ఈరోజు ఫుల్గా రెస్ట్ చేయాలి, అసలు బయటికి కూడా వెళ్ళకూడదని ఫిక్స్ అయి ఉన్నాను. సో లేవడమే 9 o'clock లేచాను. లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసి కొద్దిసేపు టీవీ అంతా చూసుకొని కాసేపు నిష్కతో ఆడుకొని ఇప్పుడే కాసేపు ఫ్రీ అయ్యాను అనమాట. సో నిష్కా గురించి కూడా చెప్పా. చాలా ఇంటెలిజెంట్. అండ్ ఈరోజు ఏంటి అంటే హెయిర్కి ఆయిలింగ్ కూడా సరిగా చేయలేదు ఈ మధ్య. అంటే కంటిన్యూస్గా షూట్ ఉండడం వల్ల అండ్ హెయిర్ వాష్ చేసుకోవడం కూడా నాకు మార్నింగ్ కష్టం అవుతుంది. సో నైట్ ఏంటి షూట్ నుంచి రాగానే హెయిర్ వాష్ చేసేస్తాను. ఈ గ్యాప్లో నాకు హెయిర్ ఆయిల్ పెట్టడం అంత టైం కూడా దొరకట్లేదు. సో ఈరోజు హెయిర్ ఆయిలింగ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి ఈరోజు అంటే వ్లాగ్ స్టార్ట్ చేసుకున్నాను. అంటే మీతో కూడా నేను ఏం ఆయిల్ వేసుకుంటాను నా తలకి అనేది మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ని స్టార్ట్ చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా. హాయ్, హలో, నమస్తే. మీకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇస్తాను, మీరు కూడా మాట్లాడండి అప్పుడు, ఓకేనా? నా ఛానల్లో మీరు కొద్దిగా తక్కువ మాట్లాడండి. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఓకే, నిష్కది ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తా. మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరి రిక్వెస్ట్ చేయాలి, మనం డిమాండ్ ఆర్డర్ వేస్తే వాళ్ళు అసలు చేసుకోరు. అందరూ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత క్యూట్గా అడుగుతుంది, దీనికోసమైనా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి, ఓకేనా? నా ఛానల్ అలాగే నిష్కా ఛానల్ కూడా ఫ్యూచర్లో రాబోయే నిష్కా ఛానల్ కదమ్మా. సో ఏంటి అంటే విషయం ఏంటి అంటే ఈరోజు ఆయిల్ని నేను ఎలా రెడీ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేస్తున్నాను. సో హెయిర్ కేర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఫేస్కి మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ ఎలా అప్లై చేసుకుంటామో అలాగే మన హెయిర్ని కూడా మనం మాయిశ్చరైజ్గా ఉంచాలంటే హెయిర్కి ఆయిల్ కంపల్సరీ వేయాల్సిందే. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్. బట్ మనకి టైం దొరకనప్పుడు ఏం చేస్తామంటే దొరికిన టైంలో మనం ఆయిల్ రెడీ చేసుకోవడం కానీ ఆయిల్ అప్లై చేసుకోవడం కానీ చేయాలి. సో నేను ఆయిల్ రెడీ చేసుకున్న ఆయిల్ అయిపోయింది, సో ప్రిపేర్ చేసుకున్నాను. సో అది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఒకసారి చూసుకొని రండి. సో ముందు హెయిర్ ఆయిల్ని రెడీ చేసుకుందాం. ఇన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని నేను ఒక హెయిర్ ఆయిల్ రెడీ చేసుకున్నాను అనమాట. సో దీనికోసం నేను కోకోనట్ ఆయిల్, రోజ్మెరీ, గూస్బెర్రీ, అలోవెరా, ఫెనుగ్రిక్ సీడ్స్, అలాగే ఫ్లాక్ సీడ్స్, కర్రీ లీవ్స్, హైబిస్కస్ ఫ్లవర్, హైబిస్కస్ లీవ్స్ అన్నమాట. సో ఇన్ని తీసుకొని నేను నా హెయిర్ ఆయిల్ని రెడీ చేసుకున్నాను.
సో ఇవన్నీ మంచిగా వాష్ చేసుకొని యూస్ చేసుకున్నాను. ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చెప్పినట్టే మేము ప్యూర్ కోకోనట్ ఆయిలే వాడతామన్నాం కదా, అన్నిటికీ, వంటనికి అండ్ జుట్టుకి కూడా. ఫ్యాక్టరీలోనే అంటే ఇంట్లో అయిన కొబ్బరి చెట్లతోనే కొబ్బరికాయతో మిల్లుకి ఇస్తే వాళ్ళు ఆయిల్ తీసేసిస్తారనమాట. సో ఆ ప్యూర్ ఆయిల్ని మేము యూస్ చేస్తాము. సో ముందుగా ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక నేను మిగతా ఏం పెట్టుకోవాలో అవన్నీ తర్వాత వేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ కూడా వేస్ట్ చేయ బుద్ధి కాదు, అంత డిమాండ్ ఉంది ఈ కోకోనట్ ఆయిల్కి. నెక్స్ట్ అది కొద్దిగా హీట్ అవ్వాలి, ఎక్కువ వేడి అవ్వక్కర్లేదు, జస్ట్ హీట్ అవుతే చాలు. సో అది హీట్ అవ్వగానే నేను ఒకటొకటి యాడ్ చేసుకుంటూ వస్తాను. యాక్చువల్లీ ఉంటే బ్రింగరాజ్ కూడా యూజ్ చేయండి, బ్రింగరాజ్ కూడా చాలా మంచిది. బట్ నా దగ్గర నాకు అవైలబుల్ లేదు అండ్ ఎక్కడ దొరకలేదు కాబట్టి ఇందులో నేను బ్రింగరాజ్ యాడ్ చేయలేదు. మీకు ఎక్కడైనా దొరికితే దీంతో ఈ ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉంటో దీంట్లో బ్రింగరాజ్ కూడా యాడ్ చేయండి, జుట్టుకి చాలా మంచిది. సో ఇది కొద్దిగా హీట్ అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ గూస్బెర్రీ అంటే ఆమ్లాని ఎందుకు ఇది ఫుల్గా ఒకటి తీసుకున్నాను అంటే మీకు చూపిద్దామని, లేదు అంటే ఇది ఏ పీస్ అని మీకు అర్థం కాదు కదా, అందుకే తీసుకున్నాను అనమాట. సో ఆమ్లా కూడా వేసాను. సో అది అవ్వగానే రోజ్మెరీ కూడా వేసుకుంటున్నాను. యాక్చువల్లీ అలాగే వేసేస్తాను. ఇవన్నీ జుట్టుకి చాలా మంచిది. సో ఫెనుగ్రీక్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ రెండు వేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి అలోవెరా, దాని తర్వాత మందార పువ్వు. మంచిగా వాష్ చేసుకోండి బిఫోర్ మీరు యూజ్ చేసే ముందు. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వక ముందే ఇవన్నీ వేసేయండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేడి అయితే తర్వాత వేస్తే పటపటని ఎగిరే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇదంతా వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే ఎగిరే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అండ్ దీని ఫ్రేగ్రెన్స్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది, మంచి వాసన వస్తుంది. సో ఇల్లంతా గుమగుమాలాడుతుంటుంది. ఇది చేసేటప్పుడు మీరు స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, బికాజ్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా ఇది మాడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఇది ప్రిపేర్ అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత నేను హెయిర్కి అప్లై చేసుకుంటాను, అది మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు రెడీగా ఉంది. ఆల్మోస్ట్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి టర్న్ అయింది ఇది. సో ఇల్లంతా మంచి వాసన వస్తుంది, చూడొచ్చు. ఆయిల్ కలర్ ఇలా ఉంది ఇప్పుడు. సో టైం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఈ ఆయిల్ చేసుకుంటాను. బట్ ఇప్పుడు నా దగ్గర ఆయిల్ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. సో దానికోసమే నేను ఎలాగో ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా అని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. మీరు వీలైతే నేను ఇందాక చెప్పినట్టు బ్రింగరాజ్ దొరికితే అది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, ఇది నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. సో ఇది ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి మనం. అందుకే నేను ఫుడ్లో కర్రీ లీవ్స్ దొరికినా నేను అది తినేస్తాను, ఎందుకంటే అది మన జుట్టుకి చాలా మంచిది, జుట్టుకి అండ్ కళ్ళకి చాలా మంచిది అంటారు. అందుకే నేను వంటలో కర్రీలో ఏమైనా కరివేపాకు దొరికిందంటే అస్సలు పక్కన పెట్టను, అన్నీ క్లియర్ చేస్తాను. ఏదైనా నా ప్లేట్లో మిగిలింది అంటే ఒక మిర్చి తప్ప, మిర్చి కూడా ఆల్మోస్ట్ తినేస్తాను, నాకు చాలా ఇష్టం స్పైసీ అంటే. సో మిర్చి కూడా తినేస్తాను. బట్ ఏదైనా వదిలాను అంటే అది మిర్చి తప్ప కరివేపాకు అస్సలు మిగిలించను. సో మీరు కూడా వీలైనంత కరివేపాకు ఇంట్లో అమ్మ వంట చేసినప్పుడు కానీ మీరు చేసినప్పుడు కానీ వీలైనంత కరివేపాకు తినడానికి ట్రై చేయండి. నాకు తెలుసు చాలామందికి దీని గురించి మంచిగా నాలెడ్జ్ ఉంది, తింటారు అని. అంటే తినని వాళ్ళ కోసం చెప్తున్నా, తినడానికి స్టార్ట్ చేయండి. ఓకే, ఇది కొద్దిగా చల్లగాయాక నేను దీన్ని ఫిల్టర్ చేసి తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా దీన్ని ఒక కంటైనర్కి షిఫ్ట్ చేసుకుంటాను. సో ఎప్పుడైనా ఇలా ఆయిల్ తయారు చేసుకున్నప్పుడు మీరు ఇంట్లో ఇలా ఒక గ్లాస్ కంటైనర్కి షిఫ్ట్ చేసుకోండి, అంటే ప్లాస్టిక్లో వేయకూడదు. సో ఇందాక నేను ప్రిపేర్ చేసిన ఆయిల్ మీరు చూసారు కదా, సో దాని కలర్ వచ్చేసి ఈ కలర్ అయింది ఇప్పుడు. సో అన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము, కాకపోతే బ్రింగరాజ్ ఒకటి మిస్ అయింది. సో మీ ఎవరికైనా దొరికితే తప్పకుండా అది యాడ్ చేయండి. బ్రింగరాజ్ మన హెయిర్కి, జుట్టుకి చాలా అంటే చాలా మంచిది.
సో ఇప్పుడు నేను ఈ ఆయిల్ కొద్దిగా వామ్ ఉంది, వామ్ ఉన్నప్పుడే నేను కొద్దిగా అప్లై చేసుకుంటాను. చల్లారడం కన్నా కొద్దిగా వామ్ ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో నేను ఇంకా లేట్ చేయకుండా వెంటనే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటాను. నేనేం మాట్లాడతాను అదంతా రిపీట్ చేస్తుంది. యు నాటీ గర్ల్. ఓకే, సో హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకునే ముందు మీ జుట్టుని మీరు మంచిగా ఒకసారి కూమ్ చేసుకోండి, ఎటువంటి చిక్కులు లేకుండా. సో నేను ఏంటంటే కాటన్ బాల్స్తో ఆయిల్ ఎప్పుడు అప్లై చేసుకుంటాను. దీనివల్ల హెయిర్కి అంటే అన్ని చోటకి మంచిగా ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్తో అండ్ ఎప్పుడైనా సరే ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ కూడా ఆయిల్ మంచిగా పీల్చుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇంట్లోనే ఉన్నాను, ఖాళీగా ఉన్నాను ఆ రోజు అంటే ఖచ్చితంగా హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని నేను హెయిర్ వాష్ చేస్తాను. అలాగే అయితే చేయను, ఎందుకంటే అలాగే చేయడం వల్ల హెయిర్ ఇంకా డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ మేము షూట్లో అంతా హీట్ ప్రోడక్ట్స్ యూస్ చేసుకుని హెయిర్ అంతా డ్రై అయి ఉంటుంది, డ్యామేజ్ అయి ఉంటుంది. సో ఇంకా మనం అలాగే హెయిర్ వాష్ చేసాము అంటే ఇంకా డ్రై అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు సైలెంట్గా ఉంది, నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అన్నప్పుడు ఇలా చేస్తుంది డ్రామాలు. సారీ, నేనే డ్రామా చేస్తున్నాను, తను డ్రామా క్వీన్ అంట. నిష్కా మీరు కోపంలో ఉన్నారా? సో ఆల్మోస్ట్ అన్ని పార్ట్కి నేను ఆయిల్ అయితే రాసుకున్నాను. సో ఎడ్జెస్కి కొద్దిగా ఎక్కువ అప్లై చేయాలి కాబట్టి, ఎందుకంటే స్ప్లిట్ ఎండ్స్ అంతా ఈ ఎడ్జెస్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడికి ఎక్కువ అండ్ ఎక్కువ డ్రై అవుతుంది హెయిర్ ఎప్పుడు అయినా. సో ఇక్కడికి మంచిగా ఆయిల్ వేసుకున్నాను. సో అది అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే, నిష్కా ప్లీజ్ నిష్కా ప్లీజ్ నిష్కా, అదేంటి ఫేస్కి ఇవ్వకుండా షోల్డర్స్కి ఇస్తున్నా? చాలు చాలు. మమ్మల్ని ఎంత లవ్ చేస్తారు మీరు? ప్లీజ్ మమ్మకి కోపం తెప్పిస్తున్నాను. స్లీపా? క్యూటీ. మీ చేతులు ఎంత మసాజ్ చేసుకోవడానికి అవుతుందో అంత మసాజ్ చేసుకోండి. ఆల్మోస్ట్ నేను హెయిర్కి ఆయిల్ పెట్టకుండానే 10 days అయింది అనుకోండి, హెయిర్ ఏదో చాలా డ్రై ఫీల్ అవుతుండింది. నాకు ఇలా ఆయిల్ వేస్తే నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. సో ఒక 1 hour అయినా పడుకుంటాను ఆయిల్ వేసేసి. అలాగే కింద నుంచి కూడా మసాజ్ చేసుకోండి. సో ఈ ఆయిల్ వల్ల ఏంటంటే హెయిర్ చాలా షైనీ అవుతుంది అండ్ హెయిర్కి మాయిశ్చరైజ్ అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ అవ్వదు అని చెప్పాను, హెయిర్ ఫాల్ ఖచ్చితంగా ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ ప్రకారంగా చూసినా కూడా మన లైఫ్ స్టైల్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది హెయిర్ ఫాల్ అవ్వడానికి ఒక రీజన్ అని చెప్పొచ్చు. సో ఈ హెయిర్ ఫాల్కి బోల్డ్ అని రీజన్స్ ఉన్నాయి, కాకపోతే హెయిర్ ఫాల్ అవ్వకుండా దాన్ని ప్రివెంట్ చేయడానికైతే ఈ ఆయిల్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే నేను అలా చెప్పాను, హెయిర్ ఫాలే అవ్వదు అన్నట్టుగా చెప్పాను, చెప్తే అబద్ధం కూడా అవుతుంది. సో ఏంటంటే మీకు ఎక్కువ ఇంత జుట్టు రాలిపోతుంది, అది కొద్ది కాస్త ఇంత అవుతుంది. సో ఇంత ఉంటే అది కాస్త ఇంత అవుతుంది. సో ఈ దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ ఆయిల్ మంచిగా పనిచేస్తుంది. అండ్ ఎలాగో మీరే చూస్తున్నారు, దీంట్లో ఎటువంటి కెమికల్స్ కూడా లేవు. ఇంట్లోనే మనకు దొరికే ఇంగ్రీడియంట్స్తో, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇది ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇది మన జుట్టుకి మంచిదే. అంత డబ్బులు కొన్నిసార్లు ఖర్చు చేయడం కన్నా దొరికిన దాంట్లో ఇంట్లో ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని ఇలా చేసుకోవడం బెటర్ అని అనిపిస్తుంది. కాకపోతే కాస్త టైం ఇవ్వాలి మనం, అంతే. అలాగే డాండ్రఫ్ కూడా చాలా రీజన్స్ వల్ల వస్తాయి. కొన్నిసార్లు మన స్కాల్ప్ డ్రైగా ఉంటే కూడా మనకి డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఆయిల్ ఏంటంటే డాండ్రఫ్ని కూడా అంటే
మొత్తం తగ్గిస్తుందని కాదు, లైట్గా కాస్త తగ్గిస్తూ వస్తుంది. మీ అందరికీ తెలుసు మాకు షూటింగ్లో హెయిర్ డ్రెస్సర్స్ ఉంటారు. సో హెయిర్ స్టైలిస్ట్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాళ్ళకున్న తక్కువ టైంలో అంటే త్వరగా హెయిర్ స్టైల్ అయిపోవాలి కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, మన కోమ్ని తీసుకొని మనమైతే అందరూ ఆర్టిస్ట్లో సపరేట్ కోమ్స్ యూజ్ చేస్తాము. బట్ కొన్నిసార్లు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మా కోమ్తో వేరే వాళ్ళకి వాళ్ళు కోమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే వేరే వాళ్ళ కోమ్స్తో మనకి హెయిర్ కోమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు అలా కూడా అవుతుంది. ఇంకా కొన్నిసార్లు మన కోమ్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ స్టైలిస్ట్ ఏం చేస్తారంటే ఇలా కుచ్చుకుంటారు కదా. సో వాళ్ళకి కూడా డాండ్రఫ్ ఉంటాయి. సో దానివల్ల కూడా మళ్ళీ వాళ్ళు తీసేది మన కోమ్ మనకే యూజ్ చేసే టైంలో మనకి ఆ డాండ్రఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేనేం చేస్తానంటే స్ట్రైట్నర్ కానీ అంటే హెయిర్ స్టైల్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ అయినా సరే నేను సపరేట్గా నాదే నేను కొనుక్కుంటూ యూస్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే ఆయిల్ అప్లికేషన్ అయిపోయింది, నీట్గా అన్ని చోట అప్లై చేసుకున్నాను. సో ఇలాగే నేను ఒక 2 hours వదిలేస్తాను, ఎందుకంటే నాకు 2 hours తర్వాత ఇంకొక షూట్ చేసేది ఉంది. ఒకవేళ నాకు షూట్ లేదు, నేను ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదంటే అలాగే వదిలేస్తాను. నైట్ హెయిర్ వాష్ చేసుకుంటాను. మీకు ముందు చెప్పినట్టే నాకు మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకొని వెళ్ళడం అంటే చాలా టైం కూడా ఎక్కువ తీసుకుంటాను హెయిర్ వాష్కి. కాబట్టి నేను మార్నింగ్ హెయిర్ వాష్ పెట్టుకోను, వీలైనంత నైటే హెయిర్ వాష్ చేసేస్తాను. ఒక 2 hours వదిలేసిన చాలు. అసలు ఒక 2 days అలా వదలాలేం లేదు. బట్ మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మన జుట్టుకి మంచిగా ఆయిల్ ఇచ్చామన్న ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మనం జుట్టుని ఎక్కువ రోజులు వదిలేస్తాం అంతే. సో ఒక 2 hours చాలు నాకు. నేను దీని తర్వాత హెయిర్ వాష్ చేసుకొని నెక్స్ట్ దానికి నేను రెడీ అవ్వాలి కాబట్టి తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడే హెయిర్ వాష్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు హెయిర్ డ్రై చేసి మళ్ళీ హెయిర్ స్టైల్ చేసి వామ్మో ఒక పెద్ద టాస్కే ఉందని అనుకుంటున్నారా? నాకైతే అస్సలు టెన్షన్ లేదు, ఎందుకంటే నా దగ్గర అగౌరో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ ఉంది కాబట్టి. ఒకప్పుడు ఏంటి అంటే హెయిర్ డ్రై చేసుకొని మళ్ళీ హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్ లైక్ కర్లర్ అయి ఉండొచ్చు, లేదంటే స్ట్రైట్నర్ అవ్వచ్చు, ఇవన్నీ యూస్ చేసుకొని చాలా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. దట్టు హెయిర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఆ టెన్షనే ఉండదు, ఎందుకంటే అగౌరో వాళ్ళ వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎటువంటి హెయిర్ డ్యామేజ్ అయ్యేది కానీ లేదు అంటే ఎక్కువ టైం తీసుకునేది కానీ ఇలా ఏం లేదు అన్నమాట. చాలా ఈజీగా ఉంది, ఎందుకంటే ఇదొక 2-in-1 ప్రోడక్ట్. స్ట్రైట్గా షవర్ నుంచి బయటికి వచ్చి హెయిర్ని డ్రై చేయడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే బయటికి వెళ్ళే ముందు హెయిర్ని స్టైల్ చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇలా చేస్తే ఆఫ్ అండ్ ఆన్. ఇప్పుడు మీరే చూడండి ఇది నాకు ఎలా వర్క్ అవుతుంది అని. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే హెయిర్ని పార్టిషన్ తీసుకోవాలి. పార్టిషన్స్ తీసి హెయిర్ని కోమ్ చేస్తున్నాను. ఒక మంచి బ్లో డ్రై లుక్ ఇస్తున్నాను. ఇందులో స్టైలింగ్ వర్సటాలిటీ కోసం 3 హీట్ అండ్ 2 స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి. హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా లో, మీడియం అండ్ హై టెంపరేచర్ మోడ్స్, అలాగే లో అండ్ హై స్పీడ్ మోడ్స్. ఆల్మోస్ట్ డన్. చూస్తున్నారు కదా నా హెయిర్ ఎంత క్విక్గా డ్రై అయిపోయిందో. నెక్స్ట్ స్టైల్ చేస్తాను. మీరే చూడండి ఎంత మంచి బ్లో డ్రై లుక్ ఇంట్లోనే పాసిబుల్ అయిందో. సో చూసారు కదా, ఎటువంటి స్ట్రైట్నర్ యూజ్ చేయకుండానే నేను జస్ట్ మన అగౌరో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్తోనే ఫుల్ హెయిర్ని స్ట్రైట్ చేసేసాను. యూజువలీ మీ అందరికీ తెలుసు నేను ఎక్కువ స్ట్రైట్నింగే చేసుకుంటాను. సో ఎంత ఈజీగా అసలు ఎక్కువ ఎఫర్ట్ లేకుండానే నాకు ఈజీగా అంటే హెయిర్ డ్రై చేస్తూనే నాకు హెయిర్ కూడా స్ట్రైట్ అయిపోయిందన్నమాట. సో ఎంత ఈజీ కదా. దీన్ని కంప్లీట్గా ఒక యూనిక్ డిజైన్తో డిజైన్ చేశారు. ఎలా అంటే ఇందులో 2 types ఆఫ్ బ్రిజిల్స్ ఉన్నాయి. ఇందులోని నైలాన్ బ్రిజిల్స్ రౌండెడ్ టిప్స్తో ఉండడం వల్ల క్విక్గా హెయిర్ డీటాంగిల్ చేస్తాయి. అలాగే టఫ్టెడ్ బ్రిజిల్స్ బోర్ టెక్నాలజీతో ఉండడం వల్ల హెయిర్ని జెంటల్గా గ్రిప్లో హోల్డ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కార్డ్ వచ్చేసి 360 degrees రొటేట్ అవ్వడం వల్ల మనం ఇది యూజ్ చేస్తున్నప్పుడు అసలు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. అసలు ఎలా తిరుక్కొని అయినా మనం హెయిర్ స్టైల్ ఈజీగా చేసుకోవచ్చు. సో
మీకు కూడా ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది అని అనిపిస్తే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసి మీ టైం, మనీ అండ్ ఎఫర్ట్స్ని సేవ్ చేసుకోండి. కలుషిత వాటర్ అయి ఉండొచ్చు, లేదంటే కలుషితం మనం ఫుడ్ తింటాము, జంక్ ఫుడ్ తింటాము, ఇదంతా మన లైఫ్ స్టైల్ కూడా మనం మార్చుకోవాలన్నమాట. మనం హెల్తీ డయట్ మెయింటైన్ చేస్తూ మంచి మనకి ప్రోటీన్స్ కానీ ఇవన్నీ తీసుకుంటుంటే మన జుట్టు కూడా అందంగా పెరుగుతుంది, మన స్కిన్తో పాటు మన జుట్టు కూడా అందంగా పెరుగుతుంది అనొచ్చు. సో నేను చెప్పిన ఈ ఆయిల్ని మీరు ట్రై చేయండి, ఎందుకంటే ఎటువంటి కెమికల్ యూజ్ చేయలేదు. ఇది మీరు ఒక 1 month యూజ్ చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తే ఇది కంటిన్యూ చేయండి. బట్ వీలైనంత మీకు టైం ఉన్నప్పుడల్లా మీరు హెయిర్కి ఆయిల్ చేస్తూ ఉండండి. సో నేనైతే వీక్లీ 1 or 2 చేస్తాను. సో మీకు అట్లీస్ట్ మీరు హెయిర్ వాష్ అంతా చేస్తున్నారు అన్నప్పుడు నార్మల్ అలాగే వాష్ చేయకుండా కొద్దిగా ఆయిల్ చేసి మనం హెయిర్ వాష్ చేస్తే డ్రై అవ్వకుండా కొద్దిగా ఆయిలీగా మాయిశ్చరైజర్గా ఉంటుంది అని చెప్తాను. సో ఇంకొకటి విషయం చెప్పడం మర్చిపోయాను, అదేంటి అంటే మీరు హెయిర్ వాష్ చేసే ప్రతిసారి కూడా మీ హెయిర్ కూమ్ కానీ హెయిర్ బ్రష్ కానీ మీతో పాటు తీసుకెళ్ళండి. అండ్ హెయిర్ షాంపూ అంతా అయ్యాక నైస్గా అంటే మెల్లగా అక్కడే ఒకసారి హెయిర్ బ్రష్ చేయండి షాంపూతోనే. అప్పుడు ఏదైనా డస్ట్ కానీ ఏమున్నా సరే ఆ డర్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ కూమ్ కూడా కూమ్ కానీ హెయిర్ బ్రష్ కానీ ఏదైనా సరే క్లీన్ అయిపోతుంది. దీనివల్ల కూడా మనకి డాండ్రఫ్ తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మెయిన్ పార్ట్ ఏంటంటే చాలా మందిలో వాళ్ళ కూమ్ కానీ హెయిర్ బ్రష్ కానీ నీట్గా పెట్టుకోరు అనమాట. సో అందరికని చెప్పట్లేదు, కొంతమందికి చెప్తున్నాను. సో వాళ్ళ కోసం ఏమంటున్నా అంటే మంచి టిప్ ఏంటి అంటే పర్టికులర్గా దీన్ని వాష్ చేయడానికి మనకు టైం లేదు అన్నప్పుడు మీరు దీన్ని వాష్ చేయడం కానీ అంటే హెయిర్ వాష్ చేసేటప్పుడు దీన్ని కూడా మీరు వాష్ చేస్తే క్లీన్ అయిపోద్ది. సో అంతేనమాట, ఈరోజు నేను ఒక మంచి టిప్ మీకు ఇచ్చానని అనుకుంటే ఈ వ్లాగ్ని నేను ఇక్కడికే ఎండ్ చేస్తాను. ఐ హోప్ మీలో చాలామందికి ఈ వ్లాగ్ హెల్ప్ అయి ఉంటుంది నేను అనుకుంటున్నాను. సో ఇంకొక కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ అందరికీ టాటా, బాయ్ బాయ్, లాట్స్ ఆఫ్ లవ్. అదొక నీవేర ప్రాణం సీరియల్ హౌస్ టూర్ చేద్దామని అనుకుని వ్లాగ్ని స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట మన వ్యూవర్స్ అందరికీ ఇక్కడ హౌస్ టూర్ చూపిద్దామని, కుదరట్లేదు. సరే ఈరోజు చేద్దామని నేను వ్లాగ్ని స్టార్ట్ చేశాను. సో ఈ హౌస్లోనే మేము రెగ్యులర్గా షూటింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఎక్కువ ఇక్కడే చేస్తాము, అప్పుడప్పుడు వేరే చోట కూడా చేస్తూ ఉంటాము. సో రండి.